హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను మనకి తొందరలో ఉగాది పండుగ అనేది రాబోతుంది కదండి. అయితే ఉగాది పండుగ రోజు మనం పూజ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఈ రోజు ఏ దేవుణ్ణి పూజించాలి, అలాగే పూజ ఏ సమయానికి చేసుకోవాలి, ఇంకా ఈ రోజు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటి, ఈ రోజు అస్సలు చేయకూడని పనులు ఏమిటి అనే విషయాలన్నీ కూడా వీడియోలో క్లియర్ గా చెప్తానండి. వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగ నుండి కూడా అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, అలాగే ఈ తెలుగు నూతన సంవత్సరం అందరి జీవితాలలో సంతోషాలను నింపాలని, మన అందరి జీవితాలు కూడా ఉగాది పచ్చడిలాగే ఎంతో మధురంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అలాగే ఇంకొకసారి మీ అందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలండి. హిందువులకి ఎంతో ముఖ్యమైన పండుగ ఈ ఉగాది పండుగ అండి. ఈ ఉగాది పండుగ నుండే మనకి తెలుగు నూతన సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. అయితే ఉగాది పండుగ ఈ 2024 సంవత్సరంలో మనకి ఎప్పుడు వచ్చింది అని అంటే ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం రోజు అయితే మనకి ఉగాది పండుగ అయితే వచ్చిందండి. అయితే నేను ఈ ఉగాది పండుగ ప్రాముఖ్యత గురించి, ఉగాది పండుగ రోజు చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏమిటో కూడా నేను ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈ ఉగాది పండుగ రోజు నుండే మనకి తెలుగు నూతన సంవత్సరం అనేది ప్రారంభమవుతుందండి. ఈ రోజుతో మనకి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం పూర్తయ్యి తెలుగు నూతన సంవత్సరం అంటే కొత్త సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం అయితే ప్రారంభమవుతుందండి. అయితే ఈ నూతన సంవత్సరానికి స్వాగతం ఎలా పలకాలి అని అంటే మనం ఇంటిని ఈ ఉగాది రోజు కంటే ముందుగానే శుభ్రం చేసుకోవాలండి. అలాగే పూజా మందిరాన్ని కూడా ఉగాది కంటే ముందుగానే శుభ్రం చేసుకోవాలి. మన ఇంటిని లక్ష్మీప్రదంగా ఉండేటట్టయితే శుభ్రం చేసుకోవాలండి. అయితే నేను ఈ ఉగాది పండుగకు పూజా మందిరాన్ని, ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలని వీడియో చేసి ఛానల్లో పెట్టానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈ ఉగాది పండుగ రోజు మనం పూజా మందిరాన్ని కానీ ఇంటిని కానీ శుభ్రం చేసుకోవడానికి అయితే కుదరదండి. ఎందుకంటే ఈ రోజు మనం తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి పూజ అనేది చేసుకోవాలి కాబట్టి ఈ రోజు అయితే మనకి శుభ్రం చేసుకోవడానికి కుదరదండి. అలాగే మనకి ఈ రోజు మంగళవారం కాబట్టి ఈ రోజు ఇంటిని కానీ పూజా మందిరాన్ని కానీ శుభ్రం చేయకూడదండి. అలాగే కొత్త సంవత్సరం కాబట్టి మనం ఇంటిని శుభ్రం చేసుకోవడం లాంటి పనులు కూడా ఈ ఉగాది రోజు అయితే పెట్టుకోకూడదండి. అలాగే ఉగాది ముందు రోజు కూడా మనకి శుభ్రం చేసుకోవడానికి అయితే కుదరదు. ఎందుకంటే ఆ రోజు మనకి కొత్త అమావాస్య అయితే ఉంటుందండి. కొత్త అమావాస్య రోజు కూడా మనం ఊరుల్లో అయితే అమ్మవారికి జాతరలు, గ్రామ దేవతల్ని పూజిస్తారు. అలాగే లక్ష్మీదేవిని కొంతమంది పూజిస్తారు కాబట్టి ఆ రోజు కూడా మనం ఇంటిని శుభ్రం చేసుకోవడానికి అయితే కుదరదండి. అందుకని వీలు ఉన్నవారు శనివారం రోజు కానీ ఆదివారం రోజు కానీ ఇంటిని డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవచ్చండి. అలాగే పూజా మందిరాన్ని కూడా మనం ఆ 2 రోజుల్లో క్లీన్ చేసుకోవచ్చండి. ఇంకా మనం ఉగాది పండుగ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని తరువాత మనం వంటికి నువ్వుల నూనెని పట్టించి తైలాభ్యంగన స్నానం అయితే ఆచరించాలండి. ఇలా ఉగాది పండుగ రోజు శరీరానికి నువ్వుల నూనె రాసుకుని ఆ తర్వాత మనం నలుగు పెట్టుకుని తలస్నానం చేయడం వల్ల మనకున్నటువంటి శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయండి. ఉగాది పండుగ రోజు ఈ విధంగా స్నానం చేస్తే చాలా మంచిదండి. ఉగాది పండుగ రోజున చిన్న పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ విధంగా స్నానం ఆచరించాలి. ఈ నూతన సంవత్సరం రోజున ఈ విధంగా స్నానం ఆచరించడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మనకి బాగుంటుందని మన పెద్దలైతే చెప్తూ ఉంటారండి. స్నానానంతరం అందరూ కూడా నూతన వస్త్రాలను అయితే ధరిస్తూ ఉంటారండి. అయితే ఈ నూతన వస్త్రాలు సాంప్రదాయమైనటువంటి వస్త్రాలను అయితే ధరించాలండి. లేదు అంటే పట్టు వస్త్రాలను కూడా ధరించవచ్చు. అయితే ఈ ఉగాది పండుగ రోజు కొత్త బట్టలు లేని వారు పాత బట్టలు ఉతికిన వేసుకుని అయినా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఇలా మనం మొత్తం అంతా కూడా రెడీ అయిన తర్వాత ముందుగా గడప పూజనైతే చేసుకోవాలండి. మనం ఇంట్లో పూజ చేసుకునే ముందుగా అయితే గడప పూజ చేసుకోవాలి. నేను నెక్స్ట్ వీడియోలో ఉగాది పండుగ రోజు గడప పూజ ఏ విధంగా చేసుకోవాలో వీడియో అయితే షేర్ చేస్తానండి. అందుకని అందరూ కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ఫస్ట్ గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ నూతన సంవత్సరం రోజు లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టాలని కోరుకుంటూ ముందుగా గడప తల్లికి అయితే పూజ అయితే చేసుకోవాలండి. గడప పూజ పూర్తయిన తర్వాత మీరు పూజా మందిరంలో ఉగాది రోజు పూజనైతే చేసుకోవచ్చండి. ముందుగా మనం పూజా మందిరాన్ని క్లీన్ చేసుకుని బియ్య పిండితో ముగ్గు అనేది పెట్టుకోవాలండి. ఒకవేళ మీకు ముగ్గు పెట్టుకోవడానికి వీలు లేకపోతే అప్పుడు పసుపు కుంకుమలైనా వేసుకుని మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పూజ పీటకు
తడిబట్ట పెట్టి బియ్య పిండితో ముగ్గు అయితే పెట్టుకున్నానండి. ముగ్గులో కొద్దిగా పసుపు కుంకుమలు అయితే వేసుకున్నానండి. ఆ తర్వాత మామిడి ఆకులతోటి పువ్వులతోటి దేవుడి గదిని అయితే అందంగా అలంకరించుకున్నానండి. అలాగే దేవుడి పటాలకు కూడా పువ్వులతో అందంగా అలంకరించుకున్నాను. అయితే నేను ఇక్కడ పూజ చేసుకోవడం కోసమని ఒక ఇత్తడి ప్లేట్ని అయితే పెట్టుకున్నానండి. ప్లేట్లో ఒక తమలపాకును వేసి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీదేవి విగ్రహాలను పెట్టుకున్నానండి పూజ కోసమని. అయితే ఈ ఉగాది పండుగ రోజు ముఖ్యంగా ఏ దేవుడిని పూజించాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. అయితే ఈ ఉగాది పండుగ రోజు మన ఇష్ట దైవాన్ని అయితే మనం పూజించుకోవచ్చండి. మీకు ఎవరు ఇష్ట దైవం ఉంటే వారిని మీరు పూజించుకోవచ్చండి ఈ రోజున. అయితే నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి విగ్రహాలను అయితే పెట్టుకున్నానండి పూజ కోసం. ఈ విగ్రహాలని కూడా నేను పువ్వులతో అందంగా అలంకరించుకున్నానండి. అలాగే స్వామివారికి తులసి దళాలు అంటే చాలా ప్రీతి కదండి. అందుకని తులసి దళాలను కూడా స్వామివారికి ఈ విధంగా అందంగా అలంకరింపజేశాను. అయితే మనం ఈ ఉగాది పండుగ రోజున వారాన్ని బట్టి కూడా దైవాన్ని పూజించుకోవచ్చండి. అయితే ఈ రోజు మనకి ఈ ఉగాది పండుగ మంగళవారం రోజు వచ్చింది కాబట్టి మంగళవారం రోజు అమ్మవారిని కూడా పూజించుకోవచ్చు కాబట్టి నేను ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారిని అయితే పెట్టుకున్నానండి. లక్ష్మీదేవి అమ్మవారితో పాటుగా నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని కూడా పెట్టుకుని పూజ చేసుకుంటున్నానండి. ఎందుకంటే అమ్మవారి పక్కన స్వామివారిని పెట్టి పూజ చేస్తే అమ్మవారి ఎంతో సంతోషిస్తారండి. స్వామి అమ్మవారిని పెట్టుకుని పూజ చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం అలాగే స్వామివారి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలుగుతుందండి. అలాగే మనకి ఆది దంపతులు తల్లి తండ్రులతో సమానమైన వారు శివపార్వతులు కాబట్టి ఈ రోజు ముఖ్యంగా పార్వతీ పరమేశ్వరుల్ని కూడా పూజించాలండి. అలాగే ఈ రోజు ముఖ్యంగా ఆది దేవుడైనటువంటి గణపతిని కూడా పూజించాలండి. మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా కూడా ముందుగా గణపతికి పూజ చేసి ఆ తర్వాత మనం మిగిలిన దేవీ దేవతలకు పూజ అనేది చేసుకుంటాం కదండి. అలాగే ఈ రోజున కూడా ముందుగా మనం గణపతికి పూజ చేసి ఆ తర్వాత శివపార్వతులకి పూజ చేసి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవికి పూజ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకున్నానండి. ఈ రోజు దీపారాధన కోసం ఆవు నెయ్యిని ఉపయోగిస్తే మంచిదండి. ఒకవేళ మీ దగ్గర ఆవు నెయ్యి లేకపోతే అప్పుడు నువ్వుల నూనెను కానీ లేదు అంటే కొబ్బరి నూనెను కానీ ఉపయోగించవచ్చండి. అలాగే ఈ రోజున మనం తప్పకుండా కొత్త పసుపు కుంకుమలను అయితే తెచ్చుకుని ఈ రోజున పూజా మందిరంలో తప్పనిసరిగా అయితే పెట్టుకోవాలండి. అలాగే పసుపు కొమ్ములను కూడా మనం పూజా మందిరంలో అయితే పెట్టుకోవాలండి. ఈ పసుపు కొమ్ముల్ని మనం కొత్తవి తెచ్చుకుని పెట్టుకోవాలండి. ఈ పసుపు కొమ్ములను మనం ఉగాది పండుగ రోజు పూజా మందిరంలో పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఈ నూతన సంవత్సరం అంతా కూడా శుభకార్యాలు జరుగుతాయని అలాగే ఇంట్లో పసుపు కుంకుమలకు ఎటువంటి లోటు ఉండదని మన పెద్దలు అయితే చెప్తూ ఉంటారండి. అందుకనే ఈ ఉగాది పండుగ రోజు తప్పనిసరిగా కొత్త పసుపు కొమ్ములను తెచ్చుకుని పూజా మందిరంలో అయితే పెట్టుకోండి. ఈ పసుపు కొమ్ముల్ని మనం ఎన్నైనా సరే పెట్టుకోవచ్చండి. అలాగే ఈ ఉగాది పండుగ రోజు తప్పనిసరిగా కొత్త బెల్లాన్ని కూడా తెచ్చుకుని పూజా మందిరంలో పెట్టుకుని ఈ బెల్లాన్ని స్వామివారికి నైవేద్యంగా అయితే సమర్పించాలండి. ఎందుకు కొత్త బెల్లాన్ని తెచ్చుకుని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి అని అంటే ఈ కొత్త బెల్లం ఎంత తీయగా అయితే ఉంటుంది అలాగే ఈ నూతన సంవత్సరంలో మన జీవితం కూడా అంతే తీయగా ఉండాలని కోరుకుంటూ స్వామివారికి ఈ కొత్త బెల్లాన్ని అయితే నైవేద్యంగా సమర్పించాలండి. అలాగే పూజా మందిరంలో కొత్త పంచాంగం పుస్తకాన్ని బంగారు వస్తువులను కూడా పెట్టుకోవాలండి. మీ దగ్గర కొత్త పంచాంగం పుస్తకం ఉంటే తప్పనిసరిగా పూజలో పెట్టుకోండి. నా దగ్గర పంచాంగం పుస్తకం కొత్తది లేదండి, అందుకు నేను ఇక్కడ పూజలో పెట్టుకోవట్లేదు. అలాగే మీ దగ్గర నూతన బంగారం ఆభరణాలు ఉంటే వాటిని కూడా మీరు ఈ పూజలో అయితే పెట్టుకోవచ్చండి. ఒకవేళ కొత్త ఆభరణాలు మా దగ్గర లేవండి అనుకునేవారు పాత ఆభరణాలను ఆవు పాలల్లో ముంచి శుభ్రం చేసి పూజలో పెట్టుకోవచ్చండి. ఈ విధంగా పూజా మందిరంలో ఉగాది పండుగ రోజు వీటన్నింటినీ కూడా పెట్టుకోవాలండి. ఎందుకంటే మన పూజా మందిరం ఎంత నిండుగా అయితే ఉంటుందో ఈ నూతన సంవత్సరంలో మన ఇంటికి వచ్చే సిరి సంపదలు కూడా అంతే నిండుగా ఉంటాయి. అందుకని ఈ ఉగాది పండుగ రోజున తప్పనిసరిగా వీటిని అయితే తెచ్చుకుని పూజా మందిరంలో ఖచ్చితంగా అయితే పెట్టుకోండి. అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఉగాది పచ్చడిని కూడా మనం పూజా మందిరంలో అయితే పెట్టుకుని పూజ చేసుకుని ప్రసాదంగా అయితే స్వీకరించాల్సి ఉంటుందండి. అయితే ఉగాది పచ్చడిని మనం స్వామివారికి నైవేద్యం చూపించేటప్పుడైనా పెట్టుకోవచ్చండి. లేదు అంటే ఇప్పుడు ముందుగానైనా మనం పెట్టుకోవచ్చు. ఇలా అన్ని కూడా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం దీపారాధన అయితే చేసుకోవాలండి. దీపారాధన ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ చేసుకోవాలండి. దీపారాధన చేసుకున్న తర్వాత దీపలక్ష్మికి నమస్కారం అయితే చేసుకోవాలండి. దీపలక్ష్మికి కొద్దిగా అక్షింతలను పువ్వులను సమర్పించి నమస్కారం అయితే చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆచమనం అయితే చేసుకోవాలండి. ఆచమనం చేసుకున్న తర్వాత ఘంటానాదం తప్పనిసరిగా చేయాలి. ఘంటానాదం చేయడం వల్ల దేవతలకు ఆహ్వానం పలికినట్టు అవుతుందండి. ఆ తర్వాత 2 అక్షింతలను చేతుల్లోకి తీసుకుని పంచపాత్రలో ఉన్న నీటిలో వేసి పుష్పంతో ఆ నీటి కలుపుతూ గంగే చేమనే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మిన్ సన్నిధం కురుమని ఈ చిన్న శ్లోకాన్ని పఠించి ఆ నీటిని పుష్పముతో దేవుని పైన అలాగే మనం పూజ చేసే పూజా ద్రవ్యముల పైన మన పైన చిలకరించుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా గణపతికి పూజ చేసుకోవాలండి. గణపతికి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులతో
పూజ చేసి ఆ తర్వాత స్వామివారికి ధూపం దీపం నైవేద్యం చూపించాలండి. స్వామివారికి పూజ చేసేటప్పుడు స్వామివారి అష్టోత్తరాలు స్తోత్రాలు అవన్నీ చదువుకుంటూ స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. లేదు అంటే ఓం గం గణపతియే నమః అని అనుకుంటూ అయినా మీరు పూజ చేసుకోవచ్చు. ఈ రోజున స్వామివారి దగ్గర కొద్దిగా గరికను ఉంచి స్వామివారికి నమస్కారం చేసుకుంటే స్వామివారు చాలా సంతోషిస్తారండి. స్వామివారికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ పాలు కానీ పండ్లు కానీ లేదు అంటే అటుకులను కానీ నైవేద్యంగా సమర్పించవచ్చండి. స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత కర్పూర నీరాజనం అయితే ఇవ్వాలండి. స్వామివారికి కర్పూర నీరాజనం కూడా సమర్పించిన తర్వాత 2 పువ్వులను 2 అక్షింతలను తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం అయితే చేసుకోవాలండి. స్వామి ఈ రోజు నుండి కూడా నేను ఏ పనులు ప్రారంభించినా వాటిల్లో ఎటువంటి ఆటంకాలు విఘ్నాలు రాకుండా చూడు తండ్రి అని స్వామివారికి నమస్కారం అయితే చేసుకోవాలండి. ఈ నూతన సంవత్సరం నుండి కూడా మన జీవితంలో ఎటువంటి కష్టాలు నష్టాలు లేకుండా సంతోషంగా హ్యాపీగా ఉండాలండి. ఆ స్వామివారిని అయితే వేడుకోండి. ఇక్కడితో మనకి గణపతి పూజ పూర్తవుతుందండి. ఆ తర్వాత నేను ఇక్కడ పార్వతీ పరమేశ్వర్లకి ముందుగా పూజ అయితే చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి ఆది దంపతులు ఆ పార్వతీ పరమేశ్వర్లే కాబట్టి ముందుగా నేను ఇక్కడ స్వామి అమ్మవార్లకు పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడ పార్వతీ పరమేశ్వర్లకి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించాలండి. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి బిల్వ దళాలను మారేడు దళాలను స్వామివారికి సమర్పించాలండి. అలాగే విభూతితో కూడా స్వామివారికి పూజ చేసుకోవచ్చు. అలాగే శ్వేతాక్షంతలతో కూడా స్వామివారికి పూజ నిర్వహించుకోవచ్చండి. అలాగే అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించుకోవచ్చు. ఆ తర్వాత నేను నిత్యం పూజా మందిరంలో వివిధ దేవీ దేవతలకు కూడా పూజను నిర్వహించుకున్నానండి. అందరికీ కూడా పసుపు కుంకుమ గంధం అక్షంతలతో పూజ అనేది చేసుకున్నాను. ఈ విధంగా పూజా మందిరంలో ఉన్నటువంటి అందరూ దేవుళ్లకు దేవతలకు పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి వారిని పూజలో పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు వీరిద్దరికి మనం పూజను అనేది నిర్వహించుకోవాలండి. అయితే ముందుగా మనకి ఈ ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటాము అనేది తెలుసుకుందామండి. ఉగాది పండుగను యుగాది అని కూడా అంటారండి. యుగ ప్లస్ ఆది అని అర్థం. యుగ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయుష్ అని అర్థం. ఇంకా ఆది అంటే మొదలు అని అర్థం. మనకి ఉగాది రోజే జన్మ ఆయుష్లకు మొదటి రోజు కనుక దీనిని యుగాది అని అంటారు. ఈ రోజే బ్రహ్మదేవుడు సృష్టి చేశారని మనకి పురాణాలైతే తెలుపుతున్నాయండి. పురాణాల ప్రకారం సౌమకుడు అనే రాక్షసుడు వేదాలను దొంగలించిన కారణంగా విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి ఆ సౌమకుడిని సంహరించి ఆ వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన కారణంగా ఈ ఉగాది రోజు నుండే బ్రహ్మదేవుడు సృష్టి చేశారని మనకి పురాణాలు తెలుపుతున్నాయి. ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నాడే విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభం సంకేతంగా మనం ఉగాది పండుగనైతే జరుపుకుంటాము. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవికి పూజనైతే నిర్వహించుకుందామండి. ముందుగా మనం 2 అక్షింతలను కానీ పువ్వులను కానీ తీసుకుని స్వామి అమ్మవారికి ఆహ్వానం అయితే పలకాలండి. ఆ తర్వాత మనం స్వామి అమ్మవార్లకి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ నిర్వహించుకోవాలండి. ముందుగా మనం వెంకటేశ్వర స్వామి వారికి పూజను అనేది నిర్వహించుకోవాలండి. స్వామివారి అష్టోత్తరాలు స్తోత్రాలు అవన్నీ చదువుకుంటూ స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు తులసి దళాలు సమర్పించాలండి. అలాగే స్వామివారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతోటి కానీ తులసి దళాలతోటి కానీ లేదు అంటే అక్షింతలతో కానీ స్వామివారికి పూజ అయితే నిర్వహించుకోవాలండి. మనం ఎప్పుడు స్వామివారి పూజ చేసినా కూడా స్వామివారి పూజలో తప్పనిసరిగా తులసి దళాలు అయితే ఉండాలండి. ఒకవేళ మీ దగ్గర తులసి దళాలు లేకపోతే అప్పుడు మీరు స్వామివారికి అక్షింతలతోటి కానీ లేదు అంటే మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే వాటితో కానీ స్వామివారిని పూజించి అర్చించుకోవచ్చు. స్వామివారికి పూజ చేసిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి పూజ అనేది నిర్వహించుకోవాలండి. అమ్మవారికి కూడా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించాలండి. ఆ తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు కానీ స్తోత్రాలు కానీ చదువుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజ కానీ లేదు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి చిట్టి గాజులు తామర గింజలు ఇలా వీటితోనైనా మనం అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ విధంగా స్వామి అమ్మవార్లకు పూజ అయితే నిర్వహించుకోవాలి. మనకి ఉగాది పండుగ మంగళవారం రోజు వచ్చింది కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అఖండమైన సౌభాగ్యం అయితే స్త్రీలకు కలుగుతుంది. ఈ రోజు అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించుకోవడం వల్ల. ఇలా స్వామి అమ్మవార్లకు పూజ అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు ధూపం అయితే వేయాలండి. ఇక్కడ నేను స్వామి అమ్మవార్లకు అలాగే మన పూజా మందిరంలో ఉన్న దేవి దేవతలందరికీ కూడా ధూపాన్ని అయితే చూపిస్తున్నానండి. ధూపం చూపించిన తర్వాత ఇప్పుడు దీపాన్ని కూడా మనం స్వామి అమ్మవార్లకు చూపించాలండి. ఇలా ధూపం దీపం చూపించిన తర్వాత ఇప్పుడు నైవేద్యం అయితే సమర్పించాలండి. ఇక్కడ నేను ఉగాది పచ్చడిని అయితే తయారు చేశానండి. ఇప్పుడు మనం ఈ రోజు తప్పనిసరిగా ఉగాది పచ్చడిని తయారు చేస్తాం కాబట్టి తప్పనిసరిగా పూజా మందిరంలో అయితే ఉగాది పచ్చడిని పెట్టి స్వామివారికి అమ్మవారికి పూజ చేసి ఆ తర్వాతే మనం స్వీకరించాల్సి ఉంటుందండి. అలాగే ఈరోజు మీకు ఈ సీజన్లో ఏ ఫ్రూట్స్ దొరికితే వాటిని కూడా మీరు స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా చూపించవచ్చండి. అలాగే ఆడవారు ఈ రోజు ప్రత్యేకంగా చాలా రకాలైనటువంటి పిండి వంటలు అవన్నీ కూడా తయారు చేస్తారు కదా.
కదండి, వాటిని కూడా మీరు స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా అయితే పెట్టవచ్చండి. అలాగే ఈ రోజున ఏదైనా తీపి పదార్థం కూడా స్వామి అమ్మవార్లకు నైవేద్యం అయితే చేసి పెట్టవచ్చండి. ఒకవేళ మేము అవి ఏమీ చేయలేమండి అనుకునేవారు పండ్లు, పాలు వీటినైనా మనం స్వామి అమ్మవార్లకు నివేదించవచ్చండి. ఇలా నైవేద్యం కూడా సమర్పించిన తర్వాత ఇప్పుడు స్వామి అమ్మవార్లకు తాంబూలాన్ని అయితే సమర్పించాలండి. తాంబూలం కూడా సమర్పించిన తర్వాత ఇప్పుడు సాంబ్రాణి ధూపం అయితే చూపించాలండి స్వామి అమ్మవార్లకి. ధూపం కూడా చూపించిన తర్వాత ఈ రోజు తప్పనిసరిగా పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయను కూడా నివేదించాలండి. ఇప్పుడు స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనం అయితే సమర్పించాలండి. కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత 2 పుష్పాలను, అక్షింతలను చేతుల్లోకి తీసుకుని స్వామి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి స్వామి అమ్మవార్లకు శిరస్సు వంచి నమస్కారం అయితే చేసుకోవాలండి. స్వామి, ఈ కొత్త సంవత్సరంలో మాకు ఎటువంటి కష్టాలు, బాధలు రాకుండా ఉండేలా చూసుకో తండ్రి అని, అలాగే మేము ఏ పని ప్రారంభించిన అన్నిటిల్లో కూడా విజయం కలగాలని, ఎప్పుడు సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోండి. ఈ విధంగా ఉగాది పండుగ రోజు మనం పూజ అనేది చేసుకోవాలి. ఉగాది పండుగ రోజు ఈ విధంగా స్వామివారికి పూజ చేసుకుని స్వామివారిని వేడుకోవడం వల్ల మనకి సంవత్సరం అంతా కూడా ఎటువంటి కష్టాలు, గండాలు లేకుండా అంతా కూడా ఆ స్వామివారే చూసుకుంటారండి. ఈ నూతన సంవత్సరం అంతా కూడా మనకి చాలా బాగుంటుందండి. ఇలా పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత మనం తప్పకుండా పంచాంగ శ్రవణం అయితే ఈ రోజు చేయాలండి. పంచాంగ శ్రవణం వల్ల మన రాసులను బట్టి మన స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చండి. అందుకని ఇంటిల్లపాది అంతా కూడా ఒక దిక్కును కూర్చుని ఈ పంచాంగ శ్రవణం చేస్తే మంచిదండి. ఒకవేళ మేము ఇలా పంచాంగ శ్రవణం చేయలేమండి అనుకునేవారు మన ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్తే అక్కడ పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటారండి. అలా అయినా మనం పంచాంగ శ్రవణం వినవచ్చు. లేదు అంటే మనకి ఉగాది పండుగ రోజు టీవీల్లో లైవ్ కూడా వస్తుందండి. అలా అయినా మీరు పంచాంగ శ్రవణం అనేది వినవచ్చు. ఇలా పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత మనం ముందుగా స్వీకరించవలసింది ఉగాది పచ్చడి అండి. ఉగాది పచ్చడి స్వీకరించిన తర్వాతే మనం అల్పాహారం తీసుకోవాలండి. ఎందుకంటే మనం ఈ ఉగాది పచ్చడి తినగానే ఈ ఉగాది పచ్చడిలో ఉండే 6 రుచులలో మనకి ముందుగా ఏ రుచి అయితే తెలుస్తుందో ఆ రుచికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఉండబోతుందని మన పెద్దలు అంటూ ఉంటారండి. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఉగాది పచ్చడి స్వీకరించాలి. ఉగాది పచ్చడి స్వీకరించిన తరువాతే ఏదైనా తినండి. పూజ అయ్యేటంత వరకు కూడా ఉపవాసం ఉండాలండి. పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఉగాది పచ్చడి స్వీకరించి ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు. ఈ ఉగాది పండుగ రోజున రోజంతా కూడా ఉపవాసం ఉండవలసిన అవసరం లేదండి. పూజ అయ్యేటంత వరకు ఉపవాసం ఉండి తర్వాత ఏదైనా అల్పాహారం స్వీకరించవచ్చు. ఈ ఉగాది పండుగను మనం ఎంతో శుభదినంగా అయితే పరిగణిస్తామండి. అందుకని ఈ రోజు ఏ పనులు ప్రారంభించినా, ఏ కార్యక్రమాలు ప్రారంభించినా కూడా అవి విజయం సాధిస్తాయని అంటూ ఉంటారు. అందుకని మీరు ఈ రోజు ఏవైనా కొత్త కార్యక్రమాలు, వ్యాపారాలు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఈ రోజు స్టార్ట్ చేయండి, చాలా మంచిది. అలాగే ఈ ఉగాది రోజు నాన్ వెజ్ తినవచ్చా అని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. ఈ ఉగాది పండుగ రోజు నాన్ వెజ్ లాంటివి తినకూడదండి. అలాగే ఈ రోజున పిల్లలు పెద్దల దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకోవాలండి. భార్య భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. అలాగే ఈ రోజున తప్పనిసరిగా లేని వారికి ఏదైనా దాన ధర్మాలు చేస్తే చాలా మంచిదండి. ఇది ఎండాకాలం కాబట్టి చలివేంద్రాలు పెట్టించడం లాంటివి, చెప్పులు దానం ఇవ్వడం లాంటివి, ఇలాంటి పనులు చేస్తే చాలా మంచిదండి. అలాగే అన్నదానం చేయడం లాంటి పనులు కూడా చేస్తే మంచిదండి. ఈ ఉగాది పండుగ రోజు మనం పూజలో పసుపు కొమ్ములు అలాగే బెల్లం పెట్టుకున్నాం కదండి, వీటిని ఎప్పుడు తీయాలి అని అంటే ఈ పసుపు కొమ్ములు అవి కూడా ఈ రోజు మంగళవారం కాబట్టి ఈ రోజు కాకుండా మరుసటి రోజు బుధవారం అయితే తీసుకోవచ్చండి. ఈ పసుపు కొమ్ములను మనం తీసుకుని పౌడర్లో చేసుకుని దేవుడికి పూజ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చండి, లేదా మనం ముఖానికి రాసుకోవడానికైనా ఉపయోగించుకోవచ్చండి. అలాగే ఈ బెల్లాన్ని ఏదైనా తీపి పదార్థం చేసుకుని ఇంట్లో వారంతా కూడా తినవచ్చండి. అలాగే మనకి ఈ ఉగాది పండుగ రోజు నుండే వసంత నవరాత్రులు కూడా ప్రారంభం అవుతున్నాయండి. అయితే ఈ వసంత నవరాత్రుల్లో లలిత త్రిపుర సుందరి దేవిని ఏ విధంగా పూజించుకోవాలి అనే విషయాన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.